బాగున్నారు కదా? క్రిస్మస్కు రాని వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ తలుపు కూడా ప్రతీనమ్మా, ఆ తలుపుది అది అది ఆ వెనకాల వాళ్ళకి కనపడి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవనప్పుడు. యెహెజ్కేలు 2వ అధ్యాయం చదవండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలో నుండి నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడుతున్న స్వరము వింటిది. 4వ వచనం. వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినా వినకపోయినా మీ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని నీవు వారికి సమయంలో మరి పోయిన అంతకుముందు 2 వారాలు ఈ యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం చెప్పుకుంటూ వచ్చినాం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పాపం లేనివాడు కనుక ఆయన కన్నులు నిష్కల్మషమైంది, ఆయన పాపము చూడలేనంత కన్నులు కలిగిన వాడు. అలాంటి దేవుడు మాట్లాడాలంటే, ఆయన మాట్లాడేటప్పుడు వినాలంటే మరి మనం ఎలాగుండాలి ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు అనుకోండి, ఒక మనిషితో మనం మాట్లాడితే సరే, ఇది మన సహజమైనటువంటి స్వభావం. ఆయన దేవుడు కనుక ఆయన మనుషులతో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతాడు అనుకోండి. మీరు మామూలుగా ఊహించుకోండి, మీకు ఇష్టమైన వాళ్ళు మాట్లాడుతుంటే వెళ్తామా, మా టైం పోదుగోళ్ళే కూర్చో అంటుంటారు. వాళ్ళు పోదిటకి ఇష్టపడం. వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఇష్టపడతాం. ఒకళ్ళు ఇష్టం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏం చేస్తాం? రేపు మాట్లాడతా కానీ నువ్వు వెళ్ళిరా, అర్జెంటుగా పని ఉందంటాం. అది ఇప్పుడు కుదరదులే అంటాం. ఒకళ్ళు మాట్లాడాలని వాళ్ళు ప్రయత్నించినా మనం దాన్ని దాటేస్తుంటాం, ఇష్టం లేని వాళ్ళు. మరి ఇప్పుడు దేవుడు మాట్లాడాలంటే మనతో ఊరక దేవుడు మాట్లాడాడు, దేవుడు కనపడాడు, ఎటు చూశాడు, ఒట్టి మాటలు, అన్నీ ఒట్టి మాటలు, అసలు ఏది నమ్మకూడదు. లేఖనాలు అలా లేదండి. దేవుణ్ణి చూసిన వాడు బ్రతడు, దేవుణ్ణి చూడలేరు, చూడజాలరు. ఆయన ఎవ్వరూ చూడలే. ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఒక మాట ఉంది, మనకు తెలుసు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. ఎవరు చూసే దేవుణ్ణి? హృదయం శుద్ధి అంటే అసలు ఆ మనిషిగా సాధువు లాంటి వాడు. మీదపడి గుద్దుతున్న
ఆ రక్తం కారిపోతూ కండలతో పీకిపోతున్నా ఏమీ మాట్లాడినటువంటి వాడు సాధువు. ఉన్నారంటారా అట్లాంటి వాళ్ళు? మనుషుల్లో చూశారంటారు ఎక్కడన్నా? పోనీ విశ్వాసంలో అనుకోండి, ఒట్టొట్టిగా మాట్లాడతారు, దేవుడు మాట్లాడి. పోనీ దేవుడి సేవకులు మా బొట్టోళ్ళు అనుకోండి, ఎంతంత కోపం ఉంటుంది మాకు కూడా, ఎంతో ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు పలకరించరు, ఒకళ్ళు పలికినా ఏదో ఉంటుంది లోపల ఒకటి. మానవుని స్వభావం ఇది. మరి దేవుడు మాట్లాడాలంటే ఇప్పుడు అంటాడు ఈయన, నేను మాట్లాడబోతున్నా, నువ్వు చక్కగా నిలబడు. ఏమట? చక్కగా నిలబడ. ఒక 3 సంగతులు అవి చెప్తూ ఉంటాను. ఒకటి, దేవుడు మాట్లాడాలంటే మనం నిలబడాలి. ఏమిట్లో నిలబడాలి? చూస్తాం, వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యం అంటే ఏంది? దేవుడే. అదేందు వాక్యం ఉండదు? వాక్యం దేవుడు, దేవుడే అన్నమాట. ఇప్పుడు వాక్యం అందు నిలిచి ఉండాలి. వాక్యం అందు నిలిచి ఉండటం అంటే చెప్పండి, 10 గంటల కంటే ముందే ఉండాలి. అదే వాక్యం అందు నిలిచి ఉండటం అంటే. ఉపవాస ప్రార్థన అంటే రావాలి, దేని పనులనే ఉండొచ్చు. సంఘ ప్రార్థన అనుకోండి అంతే, దేవుని పైన దేవుల్లో నిలిచి ఉండేటువంటి వ్యక్తి. అందుకోబాకండి మీరు ఏ వేరుగా అనుకోవచ్చు. వాక్యం ఇది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. నేను నిలిచి ఉండేవాళ్ళు మంచి సంతోషమే. అందరూ ఫెయిలే. ఒక్కడ కూడా నేను కరెక్ట్గా వస్తానని చెప్పగలిగిన వాళ్ళు అరుదు. నిలబడాలి. అదే నిలబడటం అంటే. వాక్యమందు నిలబడాలి. మొట్టమొదటి చెప్పినాను, వాక్యమందు నిలబడాలి. చూడండి, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు ఉన్నారు కదండి, చెరగొని తీసుకురాబడిన వాళ్ళు కదా. రాజు దగ్గర బానిసలుగా, దాసులుగా, రాజు దగ్గర మరి ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధికుడైనటువంటి రాజు దగ్గర ఇప్పుడు ఒక దేవత నిలబెట్టేసి, ఇదిగో దాన్నే పూజ చేయాలి. వాళ్ళు చెప్పారు, ఒకవేళ కనుక చేయకపోతే అగ్ని ఉంది, అగ్ని మడుతుంది, కనక మందు మడుతుంది, దానిలో పడేస్తామని చెప్పారు. ఏదో కరోనా వైరస్ వచ్చింది, మనకేం లేదు వాస్తవంగా, దేవుడి కృప. మందిరం రాము, దేవుడి అంటే ఏది రాదు. వచ్చినా మీరు రాలేదని కాదు నా తలంపు. అసలు వాళ్ళు ఎందుకు అలా చేసగలిగినారు చెప్పండి అంటే, వాళ్ళు 3 చెప్పినారు. రాజుగారు నమస్కారం అయ్యా, నీ మాట ప్రకారం చేస్తాం అనలే. అన్నారా? పేరు పెట్టి పిలిచారు. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు ఏమన్నారంటే, రాజా, ఇందును గురించి మాకు ఏ చింత లేదు. మా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, పడేసినా రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మాత్రం మా ప్రాణాలకైనా ఇస్తాం అంతే. మా దేవుని కొరకు జీవిస్తాం. నిలబట్టండి. అది ఎంతమంది నిలబడుతున్నాం చెప్పండి? ఈ మామూలుగా ఏమీ లేదు, ఇది వాస్తవంగా ఏమీ లేదు. ఎంతమంది నిలబడుతున్నాం? ఎంతమంది అన్న కాడికి మీటింగ్ జరుగుతూనే ఉంది, ప్రార్థన జరుగుతూనే ఉంది, ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఉంది, వస్తూనే ఉంటారు, ప్రార్థన చేసుకొని పోతూనే ఉన్నాం, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఆగలే, అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఒక చిన్నపిల్లల పరిచయం మాత్రం మొన్నటి నుంచి ప్రారంభించాం. చిన్నపిల్లలు కూడా మధ్యలో వచ్చి అక్కడ వీళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఎంత విశ్వాసం చూడండి. ఇప్పుడు ఈరోజు చెప్పబోయేది గుర్తుపెట్టుకుని ముందు చెప్తాను. ఒకటి, ఏమైనా నిలిచి ఉండాలా? వాక్యం అన్న నిలిచి ఉండాలి. ఇప్పుడు నువ్వు వాక్యం నిల్చుంటావో నీకేం భయపడవు. అసలు శత్రువు నీ దగ్గర రాదు, ఆయనే వచ్చి ఉంటాడంతే. చూడండి, అగ్నిలో పడెత్తేదాకా మనమైతే ఏం ఎడుతాం, ఏం మొత్తుకుంటాం, ఏం రికమెండేషన్లు పోతాం, ఎంతమంది ఎన్ని పరిస్థితులు, ఎంతమంది దగ్గరకు పోతాం, ఎన్ని విషయాలు మనం పరిగెత్తూ ఉంటాం. వాళ్ళైతే సహాయం, వీళ్ళైతే సహాయం, అగ్నిగుండంలో పడేస్తా అన్నారు, మాకు కొంత రికమెండేషన్ చేయండి, ఎంతమందికి పరిగెత్తుంటాం. అసలు ఏడుతాం. ఏమో ఇక అన్నం తిను, నీళ్ళు తాగు, అన్నం తిను, ఆరోగ్యంత బాగలేదు అనుకోండి, కొంచెం బాగలేదు అనుకోండి, ఇక ఏమి దిగులో, ఏమి చెంతో, ఏం బాధో,
ఇక మనసంతా పాడు చేసుకుని తినకుండా అసలు రోగం తెచ్చిపెట్టుకుంటాం మనమైతే. వీళ్ళేం సంతోషంతో అగ్నిలో పడేసిన ఏ మాత్రం కూడా భయపడలే, పడేశారు. చూడండి, ఆయన వచ్చాడండి, ఆయన చాలా మధ్యలో ఉన్నాడు. తిరుగుతుంటే రాజుకు భయం వచ్చేసింది. ఎంతమంది పడేశాం, ఇదేంది ఇంకొక ఆయన కనపడతాడు, ఏది తీయండి బయటికి తీసి చూస్తే చొక్కాల వాసన చూస్తుంటే నేను ఇందాకనే చేసుకున్నా, అప్పుడే చెమట వాసన వస్తుంది. వాళ్ళకంట ఏమాత్రం కూడా ఆ మంట ఏమాత్రం కూడా వాసన కూడా రాదంట. నిలబడ్డారు. ఎట్ట సాధ్యం? ఇప్పుడు చెప్పేశారు, ఎట్లన్నా కానీ అగ్నిగుండి చంపేసేయాలనుకున్నారు. మంచి కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా జీవిస్తున్నాడు, అస్సలు మాకు డబ్బే రాకుండా చేస్తున్నాడు. ఈ రోడ్డు 10 లక్షలు అనుకో, కరెక్ట్గా 8 లక్షలకే పెడుతున్నాడు. ఆ ₹1,00,000 మాకు రాకుండా చేస్తున్నాడని చెప్పి చంపేయాలనుకున్నారు. ఎట్లా చంపాలో ఏ విధంగా ఆలోచిస్తే ఏటి వాళ్ళ కుదరలా, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏం కాదు కానీ వాళ్ళు దేవుడి విషయం పెడతాం అనుకున్నారు. ఇప్పుడు దేవుడి విషయం పెట్టారు. పెట్టి తెలిసింది, శాసనం కూడా అయిపోయింది. ఇక ఎవరైతే దాన్ని పూజ చేయరో సింహాల బోన్లో పడేస్తారని చెప్పారండి వాళ్ళని. చెప్పండి, ఎట్ట సాధ్యమైంది చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళకి ఎట్ట సాధ్యమైందండి? ఏమ్మా వెనకాల వాళ్ళు కూడా ఎట్ట సాధ్యమైంది? సింహాల బోన్లో పడేసా, సింహాలు తినకుండా సింహాల దగ్గర పడుకున్నాడంటే ఎట్ట సాధ్యమైంది చెప్పండి? అక్కడ యేసుప్రభు ఏం కనపడలే, అగ్ని కూడా లేదో కనపడ్డాడు. మీరు చెప్పండి, ఎట్ట సాధ్యమైంది? అనుదినం ముమ్మారు ప్రార్థన చేసేవాడు. సింహాల బోన్లో వేస్తామని చెప్పినా ప్రార్థన మానుకోలే. మనమైతే చెప్పండి, మీరు చెప్పండి. నేనేమంటలే, అసలు ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు నేను. చెప్పండి, రేటు 6 అధ్యాయంలో ఉంటుంది. రోజుకి అనుదినం, అక్కడ రాయబడి అనుదినం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ద్వారా సింహాలు నోళ్ళు మోయబడి, ప్రార్థన ద్వారా సింహాలు ఏ హాని చేయడం లేదు. ప్రార్థన ద్వారా ఉండే గొప్పతనం. అందుకని ప్రార్థన రండి సంఘ వద్దాకులు, ఇల్లు వాకిలి, పిల్లలు, ఇదే సరిపోతే అవి ఇవ్వటం దేవుడు తప్ప అంటారా? దేవుడు తప్ప? అదే తప్పేగా అయింది. మనకు ఇవ్వటం తప్పే. కొంచెం దేవుణ్ణి ఈ సంవత్సరం అంతట్లో పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు ఎన్ని ఆదివారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని శుక్రవారాలు ఉపవాస ప్రార్థన, ఎన్ని రోజులు వచ్చావు నువ్వు? అసలు వచ్చావా? నేను చెప్పేది వాక్యం అర్థమయ్యేదానికి చెప్తున్నా. ఇదంతా మేమేది వదిలేసినాం, మీ ఇష్టం. అది మీకే రేపు ప్రభు మీరే లెక్క చెప్పాలి. ఇక్కడ అంటాడు, నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. నేను మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడు. అన్నీ వంకర టెంకర్లే మన జీవితం. చక్కగా అసలు నిలబడడం. ఎన్ని చెప్పినా ఏమి చెప్పు. నువ్వు చెప్తానే ఉండు, కానీ మేము చేసేది చక్కగా నిలబడం, ఇతరులకు సాక్షాత్తంగా జీవించం అంటాడు ఈయన. వాక్యమందు 1వ యోహాను అది అంటలే చదివితే మనం ఈరోజు వచ్చే భాగానికి వద్దాం. 2వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. 14 వచ్చిన 2:14 1వ యోహాను 2వ అధ్యాయం 14 చెప్పింది మాట చదవండి. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నా. తండ్రులారా మీకు రాస్తున్నా. చదువు. దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది కనుక, అది దేవుని వాక్యం నీ యందు నిలిచుంటే దుష్టుని జయిస్తాడు. దుష్టుడు రాడు నీ దగ్గరికి. ఎందుకు ఈ రోగాలు, ఈ నొప్పులు, బాధలు, ఈ వ్యాధులు, ఈ భయంకర పరిస్థితులు వచ్చే ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? వాక్యం అందు నిలిచుంటలే మనం. యేసయ్య మనలో ఉన్నప్పుడు లోపలికి ఆడేట్టు వస్తాడు చెప్పండి? వస్తాడండి? వస్తాడా? రాడు. యేసయ్య ఉన్న చోటికి ఆయన ఎట్లా వస్తాడు?
దుష్టుడిని ఎదిరిస్తాం, దుష్టుడు పారిపోతాడు. యాకోబు నాయన అంటాడు, ఆ మాట చదవతులే. యాకోబు నాయన అంటాడు, దేవుని యొద్దకు రండి, దుష్టుడు పారిపోతాడు. కదా తమ్ముడు, చెల్లి, దేవుని దగ్గరికి రా, దుష్టుడు పారిపోతాడు. అందుకని వాక్యం ముందు దానికి చాలా విషయాలు చెప్పా. కీర్తన గ్రంథం 119 అధ్యాయాలు చాలా ఉండి, అంతేకాదు 125వ అధ్యాయంలో రాయబడిన చెప్పాను. ఏముందంటే మనం అక్కడ రాయబడిన అన్ని చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత రెండోది కీర్తనలు 37వ అధ్యాయము 31వ వచనం చదవండి తొందర కదండి. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది. అద్భుతం. ఎక్కడుందంట? హృదయంలో ఏముందమ్మా? హృదయంలో ఏమి? పొద్దాకులు అసూయ, ద్వేషం, పగ, ఏష, వాడట, వీళ్ళిట్ట, ఈమట్ట, ఆమట్ట, ఆ పిల్లట, ఈ పిల్లట, ఈ పొద్దాకులు బయట వాడు సంగతే, కానీ లోపల ఉండదు. లోపల హృదయంలో లేకపోవడం ద్వారా అన్నీ బయట బస్తం అంతా, ఆ నీచం అంతా, ఆ దస్ట్ అంతా లోపలికి వచ్చేసింది. ఏది ఆ మురికంతా డస్ట్బిన్ వేసినట్టు ఉంటుంది. ఇది మన హృదయము దేవుని ఆలయం. అమ్మా, మన హృదయం ఏంటి? అసలు విలువ పెట్టుకున్నాడండి మనల్ని, ఊరక కొనలే. ప్రశస్తకరమైనటువంటి రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. పేతురు ఆయన అంటాడు ఆ మాటలు, ఎండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడేది, కానీ అమూల్యమైనటువంటి రక్తం ద్వారా, నిర్దోషమైనటువంటి నిష్కలంకమగు గొర్రె పిల్లల వంటి రక్తం ద్వారా విమోచించబడ్డాం. మనం సామాన్యమైనటువంటి ఇది కాదు మనది. దీనిలో మళ్ళీ ఆ విమోచించబడిన మనం మళ్ళీ ఆ చెత్తబొత్త తెచ్చుకొని ఆ భయంకరమైన మన దీనిలో వేసుకుంటే ఏమంచి చెప్పండి? ఆలయం ఇది, దేవునికి ఆలయం. మర్చిపోవాకండి, నువ్వు దేవునికి ఆలయం. నీ ఆలయం నువ్వు పాడు చేసుకుంటే దేవుడు పాడు చేస్తాడు. నిద్దాం ఈ ఆలయం పాడు చేసుకోవద్దు. అందుకని రెండోదిగా హృదయంలో ఏముందంట? హృదయంలో ఏముంది? మూడోది చెప్పాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. దానికి చాలా సంగతులు చెప్పానా. నా యందు నిలిచండి, మీ యందు నేను నిల్చుంటా. చాలే ఏమంటే నేను చెప్తాడు, నా యందు నిలిచుండండి మీరు, నేను మీ యందు నిలుచుంటా. నువ్వు ఆయన నిలిచుండాలి, నిలబడాలి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. లోకం ఎట్టుందంటే 4వ వచనం చదివినాం, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఇలా చెప్పాలి. నువ్వు పోయి 4వ వచనం చదవండి. యెహెజ్కేలు 2:4. మళ్ళీ నిలబడ్డవాళ్ళు చెప్తారు ఈ మాటలు, నిలబడిన వాళ్ళు చెప్పరు. కానీ ఎందుకు? నీ బతుకు చూసుకో, అసలు నీ పిల్లలు, నీ బతుకు, నీ ఇల్లు అసలు నీ చూసుకున్నావా అంటారు. అనరా? మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు. గురిగింజ అనుకుంటుందంట, అమ్మో నా ఎంత చక్కదాని వాళ్ళు ఇక లేరు అనుకుంటుందంట. ఏంది ఏమ్మా అర్థమవుతుందని చెప్పేది? దాని కింద ఏముంది? అది చూసుకోదు. వాళ్ళంటే అందుకంటారని అసలు నీ బతుకు బాగుందా, నువ్వు బాగుండవా, అసలు నీ చూపు, నీ తలంపులు, అసలు నీలో ఎంత అసూయ, అసలు నువ్వు దేవుడు నమ్ముకున్నావే కానీ కొంచెమైనా నీకు ఇది ఉందా అంటారేమో. అందుకని ఇతరులకు చెప్పలేము. అసలు మన అట్లా ఉండలేము. ఆయనలో నిలబడం. నువ్వు ఆయనలో నిలబడితే ఇప్పుడు ఆయన సంతోషంగా నీలో నిలబడతాడు. అప్పుడు నువ్వు ఫలిస్తావు అని వాక్యం అక్కడ ఉంది. చూడండి, యోహాను సువార్త 15:4 చదివాం కదా. 6:7 కూడా చదువు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వచ్చి వాటిని పోగు చేస్తాను, అగ్నిలో పారవెత్తురు,
ఆ, నా యందు మీరును నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఊరక ఆయన కాదు, ఆయన మాటలు కూడా ఆయన ఎవరు? సాత్వికుడు. అదే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన నిల్చుంటాడు మనలో. నీలో సమాధానం ఉంటుంది. నిత్యుడగు తండ్రి నీలో ఉంటాడు. ఇప్పుడు అంటాడు నా యందు. మరి చదువు 6వ వచనం, ఎవడైనను 5, 6 చదువు. ద్రాక్షవల్లిని నేను ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండు ఎవడు నా యందు నిలిచిందో, నేను ఎవని యందు నిలిచియుందునో నేను ఎవని యందు నిలిచిందో వాడు బహుగా ఫలించును. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తాడంట? దేవుడు నీ యందు నిలిచుంటే నువ్వు ఫలిస్తావండి, ఫలిస్తావు. అనుకోబాకండి, వాళ్ళు అట్లా ఉండరు కదా, వీళ్ళు ఇట్లా ఉండరు కదా, వాళ్ళు బాగానే ఈ సంపాదించుకుని బాగానే పొలాలు గిలాలు, అమ్మో ఎంత విస్తరించినాను అనుకోబాకండి. వాళ్ళ సంపాదన ఒకసారి హఠాత్తుకి లేదు. వాక్యంలో ఆ మాట కూడా ఏమని, అది సంపాదన కాదు, కానీ దేవుని అందులో ఉన్నటువంటి స్థిరంగా ఉంటుంది. అది కదలదు అది. అందుకని మనం ఆయనందు, చెప్పండి, ఆయనందు నిలబడాలంటే, మనలో మనం ఫలించాలంటే ఆయన వాక్యం ఉండాలి, ఆయన మాటలు ఉండాలి, ధర్మశాస్త్రం మన హృదయంలో ఉండాలి. చెప్పండి. మూడోది, మనం ఫలించాలంటే ఆ తిరిగి వలే 6వ వచనం వెళ్తాను. 6వ వచనం రాలేదా? 6 చదివే. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెల మీకు ఏది ఇష్టం అడగండి, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి. 6వ అధ్యాయం దానిలో చెప్పిన మాట చెప్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాం, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 56వ వచనం, 56వ వచనం. జాగ్రత్త అండి, అక్కడికి ఆగాం మనం. అది చదువుకొని అక్కడి నుంచి మనం ఆరాధనలో బల్లకి వెళ్ళాం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నా యందు నేను వాని యందు నిలిచి ఉందము. వాడు ఫలిస్తాడు. అమ్మా చూడండి, నా శరీరం తిని నా రక్తం త్రాగేవాళ్ళు నేను వాళ్ళందు, వారు నా యందు నిలిచుంటారు, వాడు ఫలిస్తారు. చెప్పండి, ఎన్ని వారాలు పోగొట్టుకున్నావు, ఎన్ని వారాలు ప్రభు శరీరం లేకుండా జీవించినావు. ఇక రక్షణ లేని వాళ్ళంటే ఇప్పుడైనా, నేడే అనుకూల సమయం, ఇప్పుడైనా రక్షించబడి ప్రభువుని ఎరగండి, ప్రభులో హృదయం ఉండండి, ఆయన నువ్వు ఫలిస్తావు. అనుకోబాకు, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా అందరికీ జరుగుతుంది, నాకు ఎందుకు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు, అన్నవాళ్ళు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, ఎందుకు నాకు ఈ కార్యాలు జరగట్లేదు అని మీరు అంటారా? కొన్నిసార్లు దేవుడు చూడండి, మీరు మర్చిపోబాక, ఒకసారి ఒక మాట చెప్తా. యోహాను పట్టుకెళ్ళి ఖడ్గంతో చంపేశారు, నరికేశారండి. యోహాన్ని ఖడ్గంతో నరికేశారు. పేతురుని పట్టుకున్నారు. తెల్లారి చంపాలి. పేతురుని విడిపించాడు. చెప్పండి, ఏంది దేవుడు పక్షపాతి కలుగుతున్నాడు? ఎందుకని మీరు ఆలోచిస్తారు కదా. అందుకని బైబిల్ చదవాలి. యోహాను పట్టుకున్నారు, చంపేశారు, ఖడ్గంతో నరికారు. ఇప్పుడు ఆ పేతురుని కూడా పట్టుకున్నారు. పేతురు చెరసాలు ఎత్తే, చెరసాల ప్రార్థన చేస్తే బద్దలై బయటకు వచ్చేసాడు. యోహానేమో చంపబడ్డాడు, పేతురేమో. అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు పక్షపాతం అనుకుంటున్నారా మీరు? కొన్నిసార్లు దేవుని చిత్తం వెంటనే మీకు మేలు కలగకపోవడం, వెంటనే దేవుడు సహాయం చేయకపోవడం. కొంతేమో మన లోభం ఉంటుంది, కొంతేమో లోభం ఉంటుంది, కొంతేమో దేవునితో ఉన్నట్టే ఉంటాము, మళ్ళీ అటు ఇటు మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం. నిలబడం, కరెక్ట్గా నిలబడం, ఒక మాట నమ్మి ఏమన్నాడు, అన్న చెప్పాడు లేదా అక్క చెప్పింది, సంఘం ప్రార్థన చేస్తున్నాం అని నిలబడాలండి. కార్యం జరిగింది, ఫలిస్తాం, ఆశీర్వదింపడతాం. వాళ్ళు ఆ మాట చెప్పారు, వీళ్ళు ఈ మాట చెప్పారు, అది అయితే బాగుండు, ఇదైతే బాగుండు, అటు ఇటు పరిగెత్తాం. సరే పోయిరా అంటాడు దేవుడు. నా దాసుడు చెప్తుంది, నువ్వు వెళ్ళలేదు కదా, నాకేం పట్టింది, నువ్వు తిరిగిరా, నేను వద్దన్నానా, నీ ఇష్టం అంటాడు. అది దానిలో జరిగేది.
మూడో దానిలో కూడా 3 సంగతులు ఉన్నాయి. అప్పుడు చెప్పేది కాదు, కానీ కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు కొంత లేడు జరిగింది. కొంతమంది తెలియక మనం ఏం చేస్తాం, గబక్కన పోయి పడిపోతాం. వాడు ఏం చేస్తాడో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందుకని చూస్తున్నాం కదా, మనం బాగా ప్రేమ కలిగి ఎంతో ఉన్నట్టుండి కొత్తకలు కోసేస్తున్నారు కదా. కోయట్లమ్మా, కొన్నిసార్లు దేవుడు మోసపోకుండా ఉంటామని కొంచెం ఆయన చూస్తుంటాం, ఆలోచిస్తారు. ఎన్నిటికీ ప్రాముఖ్యం ఏంటంటే దేవుని యందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యం యందు నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి, నీ హృదయంలో యేసై ఉండాలి. 3 సంగతులు కదా. ఇప్పుడు ఇంకో 3 క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ చెప్పను. చూడండి ఎట్లా నిలిచి ఉండాలి. యెహెజ్కేలు ఊరికి మళ్ళీ చదవండి, 2వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదవండి. చదవండి. నరపుత్రుడా ఎట్లా నిలబడమ్మా అంటే మీరు కొంచెం ఆలోచన చక్కగా అంటే బాగా డ్రెస్ వేసుకొని బాగా ఏంటి డెకరేషన్ చేసుకొని పెదాలకి ఎర్ర వేసుకొని, లేకపోతే తలకేమో నాకు తెలయ అనుకోండి. అసలు నేనేం చేశానంటే ఆయన చెప్పాను, పొద్దాకులు ఇబ్బంది పడుతున్నాను, పెరగటము ఏంది కట్టకట్టినట్టు నీళ్లు పెడతారు పొలాలకి, ఇట్లా కట్టకట్టినట్టు రావటం, మధ్యలో ఏమో నీళ్ళు పోయినట్టు, ఏది అంత ఎక్కువ మొత్తం కత్తిరించేయని చెప్పాను. అందుకని చూడండి చేశాను, నీకు ఏ గొడవలేదు, బోడిగుండు అయిపోయినట్టుంది కదా. నిలబడమంటే ఏంది, బాగా చక్కగా తెల్లనాటికి బాగా నల్ల రంగు వేసుకోవటం, ఏదో బాగా అందుకు అదే డెకరేషన్ చేసుకోవటమా. చక్కగా నిలబడమంటే మాట్లాడు కాదండి, అది తర్వాత చెప్తాను. చక్కగా నిలబడడం అది వేరే ఇంకా ఉంది. వాక్యం ఇదంతా వాక్యం దేవుడు మన కోసం దాచిపెట్టినాడు, ధననిధులు. 4వది కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం కొలస్సీలు రాసిన పత్రిక ఉండండి ఒక్కసారి చూసుకోండి. కొలస్సీలు రాసిన పత్రిక పేజీ నంబరు 183. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివా 23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టి సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఏంటి, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల అందరం కలిపి చదవా. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడై ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ చదవండి. ఎక్కడ కట్టబడాలా? పునాది మీద. అదే బండ మీద. మత్తయి సువార్త 7:7 అది ఇసుక మీద కట్టుకునే వాడు బండ మీద కట్టుకోకూడదు, బండ మీద కట్టుకోవాలి, ఇసుక మీద కట్టుకోకూడదు. ఏ పునాది వాడు ఇసుక మీద కట్టుకున్నాడు, గాలి వచ్చింది, ఊగింది, వరదలు వచ్చినాయి, కొట్టింది, ఏమైపోయింది? కూలిపోయింది. బండ మీద కట్టారు, వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, విసిరిసిరి కొడుతుంది, కదలే. ఎందుకు కదలేదు? బండ మీద కట్టుకున్నది. బండ అంటే క్రీస్తు మీద కట్టుకోవాలండి. ఇసుక సైతానుకు సాదృశ్యం. ఇసుక మీద కట్టుకోకూడదు ప్రతి వాళ్ళు. ఇల్లు కాదు నేను చెప్పేది, ఇల్లు కాదు, నీ ఆత్మీయమైనటువంటి ఇల్లు నువ్వు ఎలాగా కట్టుకున్నావో నీకు తెలుసు. వెండా, బంగారమా, వెలగల రాళ్ళ, ముత్యమా, వైఢూర్యమా, కెంప, ఏమిటి మీద కట్టుకున్నావు, ఏమిటితో కడుతున్నావు? రేపు అగ్ని పరీక్షిస్తుందంట. మిమ్మల్నే కాదండి, మమ్మల్ని కూడా రేపు అగ్ని పరీక్షిస్తుంది. నువ్వు ఏ మీద కట్టుకున్నావో, ఎట్లా కట్టుకున్నావో ఇప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరికీ బాగా
చక్కగా బాగా ఏంది మట్టి గోడ పూత పోసినట్టు సాఫ్ వేసినట్టు ఉంటుంది. ఉండొచ్చు మనం, ప్రజలకి అందరికీ బాగా ఉండొచ్చు, చక్కగా కనబడచ్చు. రేపు అగ్ని పరీక్షిస్తుంది నన్ను, అందరినీ. రేపు అగ్ని పరీక్షించినప్పుడు నువ్వు ఏడ కట్టుకున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకో. ఎవరు పరీక్షించవద్దు, ఎవరి సంగతి వద్దు. నువ్వు ఎక్కడ కట్టుకున్నావో నీకు నువ్వు పునాది మీద కట్టబడిన వారై ఎట్లా ఉండాలా? వాళ్ళకి పునాది మీద కట్టినవని స్థిరంగా ఉండాలి. అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు వాళ్ళు కాసేపు వాళ్ళు బాగా చెప్తారు, వీళ్ళు బాగా చెప్తారు, అక్కడ ఏం కాదు. వాళ్ళు ఏం చెప్పినా సరే, ఎక్కడ ఏం చెప్పినా సరే, మా కొరకు ఒక స్థిరమైనటువంటి దేవుడు మాకు ఇచ్చినాడు. అది ఏమన్నా చెప్పని, చెప్పకపోయినా సరే దానిలో ఆ బండలోనే తాగుతాం మేము, ఆ బండ నుండే మేము తాగుతాం. అంతేగాని ఏరే బండలో నుండి నీళ్ళు మేము తాగం. వాళ్ళు ఏమన్నా కానీ, వాళ్ళు ఏమన్నా అనుకోని, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా అనుకోని, నేను నాకు ఇవ్వబడినటువంటి బండలో నుండి నేను తాగుతా. స్థిరమైనది, స్థిరం లేనటువంటి వాడు అస్థిరం కలిగినటువంటిది విశ్వాస జీవితం కాదు. ఇప్పుడు అంటాడు చెప్పుకుంటూ వచ్చి ఈ బండ మీద స్థిరము. తర్వాత ఏమింటున్నారు? మీరు ఏమేమి వింటున్నారో ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండలా. చాలే ఏమ్మా, ఏమిటో నిలిచాలా? మనం నిలబడే సంగతే చెప్పుకుంటూ వస్తున్నాం. నువ్వేమంది నిలిచి ఉండాలా? విశ్వాసం అండి. అసలు క్రైస్తవ జీవితం అంటే విశ్వాసమే, ఇంకా రెండోది లేదు. నువ్వు విశ్వాసం అంటే ఒత్తిగా పేర్లు, మా పేరు విశ్వాసులు విశ్వాసుల కన్నా దరిద్రులు అనమాట. మనం విశ్వాసం ప్రాముఖ్యమైనది. ఏ విశ్వాసం చెప్పండి? ఏ విశ్వాసం? ఇక వరుస మీరే ఒక్కొక్కటి వేసుకోండి. విశ్వాసం నిరీక్షించబడేవాడి యొక్క నిజస్వరూపం. అది అదృశ్యమైన వాటివి ఉన్నవాటకు రుజువు. అదే విశ్వాసం అంటే. అనుకోండి, అక్కడ ఏం కనపట్లా, నువ్వు వేసైన మొన్న దైవ సేవకుడు చెప్పాడు, ఎక్కడో చెప్పాడు, మందిలో కాదనుకుంటా. అక్కడ నువ్వు దేవుణ్ణి చూసావా ఎప్పుడన్నా? మాట్లాడు. దేవుణ్ణి చూసావా? మనం దేవుణ్ణి చూసామా? ఎవరన్నా దేవుణ్ణి చూసారా? మనం విశ్వసించాం. అది విశ్వాసం. ఆయన వచ్చిన మాట వాస్తవం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు, వాస్తవం. గుడ్డోళ్ళని బాగు చేసినాడు, వాస్తవం. కుంటోళ్ళు బాగు చేసినాడు, వాస్తవం. విశ్వాసం ఇది. ఆయన వెళ్ళాడు, మళ్ళా వస్తాడు, ఎదురు చోట. అదే విశ్వాసం అంటే. విశ్వాసం మీద మనం నిలబడాలి. కష్టం రావచ్చు, నష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఎదిరింపులు రావచ్చు. లోకంలో ఎన్ని ఎదురైనా సరే విశ్వాసం అదే మరి అంటాడు ఈయన. మళ్ళీ చదువు కింద భాగం, మన భాగం ఇదే. చదవమా? విశ్వాసమందు నిలిచిండుట. విశ్వాసం ఏంటట? నిలిచి ఉండాలి. ఏమన్నా కదిలే. ప్రభు చెప్పాడు కదా, మనం ఎవ్వరు యేసయ్య బలవంతం చేయడండి. నువ్వు చల్లగానే ఉండు, నిన్నేం బలవంతం ఎవరు చేయడు. అదే మన సహవాసం ఉండే గొప్పతనం ఏంటంటే, వాళ్ళు రాంగలనే ముంచడం, వాళ్ళు రాంగలనే నువ్వు సభ్యులు అవుతామని, వాళ్ళు రాంగలనే ఏదో అది వచ్చింది, ఇది వచ్చింది, నీకు ఆ రాగం వచ్చింది, ఇదిగో మీ ఇంట్లో దెయ్యం ఉందో పోతుంది, ఇన్ని రోజులు ఉపవాస పాటలు పెట్టాలి, ఇదిగో మీకు ఇట్లా కీడు వచ్చింది. లే, విశ్వాసం, రక్షణ, మారు మనసు, నిత్యం. అందుకని ఇంత తక్కువ వస్తారు మనకి. గుంపులు ఎందుకు వస్తారు చెప్పండి? మరియమ్మ పేరు లేకుండా ఉంటుంది. అబ్రహాం లేచిరా నేను స్వస్థపడతాను. అబ్రహాం లేకుండా పేరు ఉండకుండా అదేనమాట. ఊరు నాయన నిజమే కావాలనుకుంటారు. నిజమే లేదు, అంతా ఒకటి. చూడండి, మేము ఒకసారి అడిగానండి, నిజంగా అడిగాను. ఎవరిని మామంటాం కాదండి, నిజంగా అడిగాను. ఎట్ట అడిగానంటే, ఇప్పుడు అనుకోండి, నేను అందరిని అందరం పడగొట్టేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎవరు పట్టుకున్నారు, కొంతమంది పడేవాళ్ళు పట్టుకున్నారు. నేను
ప్రత్యేక ఫోన్ చేసి అడిగాడు. ఆయన పడేస్తున్నాడు, వాళ్ళ భార్య పట్టుకుంటుంది. నన్ను ఇప్పుడు పడ్డ మనిషికి ఆ ఆత్మ రాదా, పడదా? ఆమె ఎట్టపడి నిన్ను పడుతుంది? అవును, ఇప్పుడు అనుకోండి, నిన్ను పడేస్తున్నా, నిన్ను పట్టుకున్నారు, వాళ్ళకి ఎందుకు రాదు? ఇది వచ్చి అందరికి వచ్చింది కదండి. పరిశుద్ధాత్మ అంటే మందిరమంతా వచ్చింది నిండిది. ఆడేముంది? ఆకాశం పరిశుద్ధాత్మలాగా అగ్ని జ్వాలగా ఆ ఇల్లంతా నిండినంట. వాక్యం అది. మరి ఈయన పడేస్తున్నా, ఈయన పడేస్తున్నా, ఆయన వచ్చి ఆయన కొట్టుకున్నాడు, ఆయనకు రాదని మాట్లాడి. ఎంత పిచ్చోళ్ళం అంటే మనం, ఎంత పిచ్చితనం అంటే, వాడు పడేస్తుందని పోయా, కింద పడుతుంది కావాలి కొట్టితే వాడు ముందే చెప్తారు, ఫలానా ఫలానా పేర్లు చెప్పేసి రాసి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి చెప్తే వాడు అక్కడి నుంచి చేస్తాడు. మోసపోబాకండి. నేను ఎందుకు చెప్తున్నాను మోసపోబాకండి? అంతా మోసమే. దేవుని పేరు చెప్పేది మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టే ఉంది. నిలబడాలి, వాళ్ళతో మనకి నిలబడాలి. నిలబడు. విశ్వాసం అందు నువ్వు ఎప్పుడు నిలబడతావో ఆయన మహిమ చూస్తావు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యాలు చూడు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఏమో విశ్వాసం అంటే ఏంది? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించడం, అది విశ్వాసం అంటే. అనేక శ్రమలు వస్తాయండి. శ్రమ రాదనుకోమండి. దేవుని వాక్యం ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వాళ్ళు హింస పొందుతాం. తిమోతి రాజు పత్రికలో ఉన్న మాట. నువ్వు సద్భక్తితో బతకాలంటే తప్పనిసరిగా హింస వచ్చింది. అందుకని ఎప్పుడు పైలా పచ్చేసే కాదు, ఓహోం బాయ్ కాదు, తప్పనిసరిగా శ్రమ వచ్చింది. నువ్వు నిజంగా విశ్వాసం ఉంటే నీ ఇంటి వాళ్ళే ఊరుకోరు, నీ అత్తమావలే ఒప్పుకోరు, నీ భర్తే ఒప్పుకోడు. అదేంటండి, అది చేయకూడదండి. మనం అనుకో అసలు ఒప్పుకోడు. అన్నింటిలో విశ్వాసం కలిగి ఉండు, అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండు. అప్పుడు తెలిసింది నీ విశ్వాసం ఏందో నా విశ్వాసం ఏందో. దేవుని వాక్యంలో రాయబడిందిగా, ఇక్కడ రాయబడింది. అపోస్తల ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు అంటే నాకెళ్ళి చూడండి ఏం జరిగింది ఇప్పుడు. ఏం జరిగింది ఇక్కడ ఉంది కదా, మర్చిపోయాను. ఏం జరిగిందంటే ఆయన కొట్టి రాళ్ళు పెట్టి కొట్టి చచ్చిపోయేది పడేశారు. చచ్చిపోయాడు. అది కాలు పట్టుకుని ఏడ్చుకెళ్ళి ఊరు ఎలపలు పడేశారండి. వాళ్ళందరూ శిష్యులందరూ వచ్చి చుట్టూరు ప్రార్థన చేస్తున్నారు. లెగిసి ఎక్కడ కొట్టారో, ఎక్కడైతే ఆయనకి హింస వచ్చిందో అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాక్యం చెప్తాను. అప్పుడు అక్కడ శిష్యుని ధైర్యపరిచి దృఢపరిచి, అయ్యా మన విశ్వాసం అందు స్థిరంగా ఉంది, ఎందుకంటే అనేక శ్రమలు అనుభవించినా మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని చెప్పాడు. అది అక్కడ ఉండ సాదృశ్యం. చదవలే, పైన చూడ కింద చూడ ఇదంతా చదవయా. వచ్చి చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి ఏమ్మా వింటారా? ఎందుకు ఈయనకి ఇంత కష్టం? పౌలు గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాడు. సకల విద్యలు నేర్చుకున్నవాడు, జ్ఞానం కలిగినవాడు, ఉన్నవాడు, ధనవంతుడు, కోటీశ్వరుడు, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నవాడు, జ్ఞానవంతుడు, చదవరి ఓరక నాలాంటి వాడు కాదు. అన్ని విడిచిపెట్టి యేసయ్యను నమ్ముకున్నాడండి. యేసయ్యను నమ్ముకుంటే ఏం చేశారు? ఒకడు లేచాడు, గంతులేస్తున్నాడు, రోగం పోయి గంతులేస్తున్నాడు. వాళ్ళందరూ వచ్చి అందరూ వచ్చి దండలు తెచ్చి మొదలుపెట్టారు. దేవతలు మన దగ్గర రాని వచ్చారని పూదండలు తెచ్చారు. అయిలారా, మేము కూడా మీ అంటే మనుషులే కదా. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రార్థన మీటింగ్ పెట్టండి, సభలు పెట్టండి. అయ్యగారు అక్కడి నుంచి వస్తుంటే అయ్యగారు సప్పట్లు కొట్టుకుంటూ పూలదండలు వేసి అమ్మగారిని అయ్యగారిని సన్మానం చేస్తారు. అట్లా చేయబోయారండి. నేను ఎవరినంటలా, బైబిల్లో మాటది. పూదండలు తెచ్చారంట. ఒకడు
కాళ్ళు పుట్టిన వదులుకొని వాడు కుంటాడు, స్వచ్ఛతగా అడిగినాడు. ఇప్పుడు అందరు కలిసి పూదానలు తెచ్చారు. పూదానలు తెస్తే అది చెప్పాడు, ఇలా మేము కూడా మీ ఇంటి మనుషులే కదా, మా ద్వారా కాదు, అదిగో ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు అని చెప్పారు. అందుకని కోపం వచ్చింది వీళ్ళకి. మేము దండలు వేస్తుంటే పొగుడుతుంటే వీళ్ళు ఇష్టపడేది ఇక రాళ్ళు పెట్టి కొట్టతో పెట్టండి. ఇక కొడితే పడి చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? ఈ సేవకులు ఉండారు అట్టేటోళ్ళు ఎక్కడన్నా మీరు చూశారంటారా? ఏమా వెనకాళ్ళకి అర్థమవుతుందా? ఉండాలంట ఎక్కడన్నా మీరు చూసారా? మీరు కూడా పొగుడుతుంటారు సేవకుల్ని. పొగడొద్దని కాదు, వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి, అన్ని విషయాల్లో వాళ్ళని దేవుళ్ళలాగా చూడాలి. తప్పు కాదు అది. ఈ పిచ్చి పిచ్చి మళ్ళీ చేస్తారు చూడు, వాళ్ళ ఘనత కొరకు చేసేవాళ్ళు సేవకులు కానే కాదు. వాక్యం అక్కడ లేదండి. వీళ్ళు చేయొచ్చు కదా. జరిగినాక రాళ్ళు పెట్టుకొట్టినాక చచ్చిపోయాడని ఈడ్చుకెళ్ళారండి, బయటికి ఈడ్చుకెళ్ళారు. ఇప్పుడు ఆయన లెగిసినాక వెళ్ళాడు. ఎక్కడైతే కొట్టారు, ఎంత దెబ్బలు కొట్టారు, చచ్చిపోయినట్టు అయిపోయినా నాకెందుకు, నా దారి నేను చూసుకుని ఎక్కడో మంచోళ్ళకి పోయి వాక్యం చేసి బాగుండు అనుకోలే. అక్కడికి వచ్చాడు. ఇప్పుడు చదవండి, చదువుతారు. రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని ఎక్కడ దాకా ఏడ్చుకెళ్ళారు? కుక్క చచ్చిపోయినప్పుడు ఏడ్చుకెళ్తారు చూడండి, అట్ట ఏడ్చుకెళ్ళారండి. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అయినా చూడండి, ఆయన కొట్టించుకొని ఎంత చేసి ఏం చెప్తారు చూడండి. ఇప్పుడు చదువుమా. అయితే శిష్యులు నిలిచిన అతడు లేచి పట్టణంలో ప్రవేశించి చదువు పోయినా వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించింది. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించిన తరువాత దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించారు. ఎంత ధైర్యపడతారు ఉండాలంటే విశ్వాసం. మనం ఒకళ్ళొకరు ప్రోత్సహించుకోవడం, ఒకళ్ళొకరు ధైర్యపరచం. పర్వాలేదు, రండి ప్రార్థన చేసుకుందాం. ఏకంగా మనం దేవుని సదులు ప్రార్థనతో ఈ భయంకర కరోనా వైరస్సే కాదు అమ్మా చెల్లి, ఈ కరోనా వైరస్ దాని వేషం మార్చింది. ఇప్పుడు ఇంకొక వేషం వేస్తుంది, ఇంకొక వేషం వేసిందండి. ఇక ఊరకు రావడం, ఈ కింద పడి గిలకల్లో తందుకోవడం, చావడం, అంతే. ఇదైతే కొందరు 14 రోజులైనా పరీక్ష చేసినాక ఉంటారు. అట్లాంటిది వచ్చిందంటే ఇప్పుడు మొన్న 25వ తారీఖు క్రిస్మస్ రోజు ఈవో గారు చెప్తాడు, నన్ను అయ్యగారు అంటాడు, అయ్యగారు అయ్యా మరి ఇట్లా భయంకరం మళ్ళీ వచ్చింది, ఎడంగడంగా అది చేసి చక్కగా చేయ మన ద్వారా ఇతరులకి నష్టం కాకూడదంటే భలే సంతోషం ఇస్తున్నారు. మీ జాతన అంతేనండి చెప్పారు. కొత్తది వచ్చింది జాగ్రత్త అని చెప్తున్నారు. మనం నిర్లక్ష్యం ఉండకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఇదంతటికి కారణం ఏంటంటే విశ్వాసులు నిద్రపోతున్నారు. విశ్వాసం లేదు, విశ్వాసం కోల్పోయారు. కొరింథీ రాజపత్రి అంటాడు, అసలు విశ్వాసం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోండి అంటాడు పౌలు గారు. ఉన్నారా? విశ్వాసం ఉంటే ఎంత ప్రార్థన చేస్తావు, కన్నీరుతో ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుని సన్నిధికి రావడానికి ఒకవేళ ఆటంకపరచబడినా నీ సన్నిధి దేవుని సన్నిధి మోకరించి కన్నీరుతో ప్రార్థన చేయి. మీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, దైవ సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, లోకం కొరకు, ఈ జరిగే పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థన చేయి. ఎంత ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నేను ఆలోచించండి. నువ్వు అసలు నీ కొరకనే మీరు చేసుకున్నారా? ఒకరు చేసుకున్నా ఆ సమయాన్ని బట్టి కాసేపు అయ్యా వస్తే రాకపోతే పో, మేము మాత్రం నా పనికి వెళ్తున్నాను, నన్ను కాపాడు, ఇదే సంగతి, నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు, నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు. ఇదే ఇంతకన్నా ఎక్కువ చేస్తావా? ఒకవేళ ఇంకా కొద్దిగా గుర్తుంటే చుట్టాలు, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బంధువులు, ఒకవేళ ఇంకా కొంచెం అర్థమైతే చెప్పండి.
మనవడో మనవరాళ్ళు పిల్లలు చెయ్యొద్దని కాదండి, అసలు చెయ్యండి. ఇదేనంటారా ప్రార్థన అంటే? దేవుని పిల్లలు, ఈనాడు దేవుని పిల్లలు నువ్వు సుఖంగాను నెమ్మదిగానే ఉండాలంటే చదవండి, ఆ మాట కూడా చదవండి. చదవయా, ఎక్కడ అంటారా? ఎపేసి 6 సర్వాంగ కవచం ఉంది అక్కడ, ఆ ముందన్నమాట చదవండి. రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, ప్రస్తుత అంధకార సంబంధమైన చేతుల కొరకు ఎలాగనగా కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ కనుక అందుచేత శక్తివంతులు ఏమనగా నడువానికి సత్యమైన దట్టి కొట్టుకో, తొడుక్కో, శుద్ధమస్తు చూడదు చదువు. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుట శక్తివంతులగుదురు. మరియు రక్షణయును శిరస్త్రాణములను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనతో సరే దేవుని పిల్లలుగా ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన. నాడు ప్రార్థన ఉంటే ఎంత దేశమే మారిపోయేది. నాడు విశ్వాసాలుగా మనం నిద్రపోతున్నామండి. అందరమే మెలకువలుగా నుండి విశ్వాసమందు పౌలు గారు చెప్తాడు, అయ్యా శ్రమలు అనుభవించినాక మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. విశ్వాసం. హెబ్రీయుల పత్రిక 3వ అధ్యాయం 13, 14, 15 వచనం. హెబ్రీ చదవండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపం వల్ల కలిగే భ్రమ చేత మీలో ఎవడు నేడు అనబడు సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ఎలాగనగా మొదటి నుండి మనకుండా దృఢ విశ్వాసమే అంతవరకు నిల్చుండేదా ప్రజలా ఏమా కొంతవరకు అది విశ్వాసం అంటే అంతవరకు మనం ఉంటే క్రీస్తులో మనం పాలివారం అవుతాం. బ్రదర్ చదవండి 13, 14, 15 చదవండి. కొంచెం చూడండి. హెబ్రీ 3, 13 కాడి చదువుతున్నాను. చదువు గట్టిగా, జాగ్రత్త గట్టిగా. నేడు మీరు ఆయన శబ్దము వినినంటే కోపము పుట్టించినట్టు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పారు కనుక ఏంటి? పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడో కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినం అసలు ఒప్పుకుంటామండి. నీవు చెప్పుకో, మీ పిల్లలకి చెప్పపోయా, మీ పిల్లలకు అసలు నీ బతుకు చూసుకో, మాకు నువ్వు బుద్ధి చెప్పేవాడివా అనమండి. మాట్లాడండి, మీరు చెప్పండి. అసలు ఏమన్నా కొద్దిగా ఇది కరెక్ట్గా రాలేదేందమ్మా, ప్రార్థనకు రాలేదు. మీ పక్క సహోదరి అడిగింది అనుకో, ఏమ్మా ప్రార్థనకు రాలేదు ఏంటంటే మా నువ్వు అసలు మీ పిల్లలు వచ్చారా? మీ వాళ్ళు ఎవరైనా వస్తారా?
వాళ్ళ సంగతి ఎందుకు అక్క కుదరలేదులే రాలేకపోయాను ప్రార్థన చేయక్క కొద్ది పని ఉంది అట్లా చెప్పం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. అసలు చెప్తామండి? అసలు చెప్తే ఊరుకుంటామా? మీరు మాట్లాడండి. బుద్ధి చెప్తే ఊరుకుంటావా? ఏదైనా ఊరుకుంటావా? అబ్బా ఎంత మంచివాడు మీ పిల్లలు, నువ్వెంత మంచివాడి, ఎంత అబ్బా అసలు మీ కుటుంబం, మీ గోత్రం, అసలు మీ వంశం ఎంత, లేకపోతే బుద్ధి చెప్పుకోలేము, అసలు ఒప్పుకోము. జరిగిందండి ఇది. ఒకసారి ఒక ఏదో సందర్భం జరిగితే నేను అన్నాను, బ్రదర్స్తో వెళ్ళి వాళ్ళని పరీక్షించి ప్రార్థన చేసి పలకరించి రండి అన్నానండి. పాప వాళ్ళు నా మాట విని వెళ్ళి ప్రార్థన చేసి పలకరించి మీరు మీ వాళ్ళు వేసుకున్నారా, నాకు చెప్పకొచ్చేది అన్నాడు. అంత అయిపోయింది. వచ్చి అన్న మేము ఎప్పుడు బాగున్నారు, ఇక ఎవరు బారు, ఇప్పుడు కూడా ఎవరు బారు తెలుసా? మీకెవరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే పల్లె. వాళ్ళు చెప్తారు, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వింటారు. అది ఒక కాలం. ఆ దినం సమీపిస్తుందండి. అందుకని మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతవరకు గట్టిగా చేపట్టిన క్రీస్తులో పారివారం అవుతాం, భాగం ఆయనతో. ఇది నా హక్కు అంటాం. ఎంత అద్భుతమైంది. ముగిస్తున్నా. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తీసుకున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నారు. చదువు ఇప్పుడు. తర్వాత తోమాను చూసి నీ ఏలు ఇడు చాపి నా చేతులు చూడు, నీ చెయ్యి చాపి నా పక్కన ఉంచి అవిశ్వాసివి కాక. మీరు చదవండి. ఇప్పుడు మళ్ళీ మీరు చదవండి సహోదరి. తర్వాత తోమాను చూసి నీ చెయ్యి చాచి చూసి నీ చెయ్యి చాచి నీ వేలు వినపట్ల, అందుకే చదువుతారు. చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక. యేసు ప్రభుత్వనే తిరిగాడు. గుడ్డోళ్ళ బాగు చేయడం చూశాడు. పక్షవాతం కలిగిన వాళ్ళు శుద్ధంగా చేసినాడు. భయంకర వ్యాధిగ్రస్తులు ముట్టుతాకాడు. ఎంతోమంది స్వస్థపడ్డారు. చనిపోయిన లాజర్ని లేకమంటే నాయుడు కొడుకు చచ్చిపోతే పాడి పుడితే లేచాడు. 12 సంవత్సరాల పిల్ల చచ్చిపోతే లేపాడు. ఇవన్నీ పక్కనే ఉండాలి. వీళ్ళు పక్కనే ఉండాలి. ఇప్పుడు నేను నమ్మను అంటాడు. ఎవరన్నా ఉండారా అట్టటి వాళ్ళు మనలో? ఎవరన్నా అట్టటి వాళ్ళు ఉండారా? ఇన్ని చేసుకుంటూ మన దృఢ విశ్వాసం, ఆయుధంలో మనకున్న దృఢ విశ్వాసాన్ని మీరు ఏమన్నా చెప్పండి, మీరు అట్లనే చెప్పండి. వాళ్ళ పిల్లలు బాగలే, వాళ్ళ బతుకు బాగలే, అసలు పొద్దాకులు ఆయన తిడతా ఉంటాడు. తిడితేవయ్యా మేలు కోసమే కదా. ఏది నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు కదా. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు అని చెప్పం. నిజమే కదా. పొద్దాకులు ఇదేనా ఏందది ఇది? మరి బైబిల్లోదా నేను చెప్పేది అలా చెప్తానా? మాట్లాడండి. మీరు అన్నారని కాదు, లోకం వాళ్ళు చెప్తాను నేను మీకు. నన్ను అన్నారు, నేను అన్నాను కాదు. శాంతం మనం తెలుసుకుంది.
లేఖనాల్లో రాయబడిన మాట. వాళ్ళు చెప్తారు ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే తాగాలి, పాటలు పాడుతూనే ఉండాలి, ఆరాధన వర్తమానం ఆరాధన ఇంటానే ఉండాలి, ఆరాధన చేస్తూనే ఉండాలి. బలలో ఎలాగా పాలు పొంది పవిత్రంగా ఉండాలి, ఆయన శరీరం రక్తంలో తాగి పరిశుద్ధంగా ఉండాలని ఇంటానే ఉన్నాం, పాలు పొందుతూనే ఉన్నాం, అన్ని కొడుకులో పాలు పొందున్నాం. విశ్వాసం మాత్రం లేదు. ఎవరికి? నాకు కాదు, మీకు కాదండి, తోమాకండి. మీ అందరికి కాదు నేను చెప్పేది, తోమా మాటది. అప్పుడు దాకా అన్నీ చూశాడు, అన్నీ ఉన్నాయి కదా. ఒక పిల్లడు చేప రొట్టెలు తెస్తే 8,000 మంది తిన్నారు, రొట్టెలు తిన్నారు, పంచిపెట్టాడు, చూశాడు, కళ్ళారా చూస్తున్నాడు. కప్పిప్పి కిందకి దింపారు, పక్షవాతం గల్లోని లేచి తడిసిపోతున్నాడు. ఇన్ని చూసినటువంటి శిష్యుడు మళ్ళీ మనందరం కూడా శిష్యులమే, మేం కాదు, మనందరం శిష్యులమే. లేఖనాల ప్రకారం ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయనతోనే తాగుతున్నారు, ఆయనతోనే అన్నీ ఆయనతోనే ఉన్నారు. ఇప్పుడేమంటారు? నేను మాత్రం చదవయ్యా, నేను నమ్మను. ఆ పైన అక్కడ రాయబడిన మాటలో కనుక 10 మంది తత్వ శిష్యులు మేము ప్రభు చూస్తాం అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులు నా ఏలుబెట్టి చూడాలా, అప్పుడే నేను నమ్ముతాను. ఇప్పుడు యేసయ్య వచ్చాడండి. నీకు అనుమానం చెప్పు, విశ్వాసం అన్న నిలకడ లేకపోతే చెప్పు. ఇప్పుడు చెప్తాడు, చూపుతాడు. నీకు అనుమానం ఉంటే, ఆయన విశ్వాసం నీకంత అవిశ్వాసంగా ఉంటే ప్రభు దగ్గరకు వస్తే చక్కగా నిలబెడతాడు, ఆయన నీలో ఉంటాడు, నీ సమస్యలకు పరిష్కారం కలిగిస్తాడు. ఇప్పుడు అంటాడు తోమా, ఇర్రాయ, ఇదో నా చేతిలో ఏలుబెట్టు, నా పక్కలో నీ చేయబెట్టు. ఇప్పుడు చెప్పాడు ఆయన, అవిశ్వాసి కూడా విశ్వాసిగా జీవించు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆ వచనం మరి ఒకసారి చదువు, అందరూ అంటారు. చదువు తొందరగా. అవిశ్వాసి కాకుండా విశ్వాసవై ఉండము. మర్చిపోకండి, ఈరోజు ఒక్కటే చెప్పినా. ఒకటి, లేఖనాల్లో మనం చూస్తున్నాం, నువ్వు చక్కగా నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? వాక్యమందు నిలబడాలి. మొట్టమొదటిగా నువ్వు వాక్యమందు నిలుచుంటే నీతో మాట్లాడతాడు ఆయన. నీ సమస్యలకు దాని సమస్తం ఆశ్రయిస్తాడండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, అబద్ధమాడేవాడు కాదు. రెండోది, వాక్యము ధర్మశాస్త్రాన్ని పరిశీలించి నీ హృదయంలో వాక్యం ఉంచుకొని స్థిరంగా ఉండాలి. మూడోది, నువ్వు ఫలించాలంటే ఆయన నన్ను నిలిచుండాలి. నేను ఆయన నిలుచుంటాడు. తీగ ద్రాక్ష వల్లో నిల్చుంటే ఒకవేళ ఎండిగా ఉందంటే ద్రాక్ష చెట్టుకి అది ఎండిపోద్ది, బయట పారవేయబడింది. దేవుని యందు నిలుచుండు, ఆయన నీ యందు నిలుచుంటాడు. నువ్వు బహుగా ఫలిస్తావు. మూడోది, ఇప్పుడు నాలుగోది చూసినాం. విశ్వాసమందు నిలిచి ఉండాలి. శ్రమ వచ్చిన, కష్టమైన, బాధైన విశ్వాసం నిలబడి దేవుని రాజ్యంలో ప్రవేశించడం. ప్రార్థన చేసుకుందాం. రాజు ప్రార్థన